అందరికీ నమస్కారము. మే మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. ఫోన్ నెంబర్ 9052180820. ఈరోజు చాలా విశేషమైన షట్ ప్రయోగాల గురించి తెలుసుకుందాం. అధర్వణ వేదోక్త షట్ ప్రయోగాలు అంటే అధర్వణ వేదంలో చెప్పబడిన షట్ ప్రయోగాల గురించి మనం తెలుసుకుందాం. షట్ ప్రయోగాలంటే హోమంలో కూడా ఒకటి వస్తుంది, అది కాదు ఇది. షట్ ప్రయోగాలంటే అధర్వణ వేదోక్త షట్ ప్రయోగం ఇది. ఇవి ఏమేమి? వశ్య, ఆకర్షణ, సమ్మోహన, స్తంభన, ఉచ్చాటన, మారణ. ఈ 6 కలిసిందే షట్ ప్రయోగాలు. దీనికి అతీతంగా శాంతి కర్మ అనేది ఒకటి ఉంటుంది. ఈ అన్నీ కలిసిందే షట్ ప్రయోగాలని చెప్పబడుతుంది. ఈ షట్ ప్రయోగాల గురించి నీట్గా మనం తెలుసుకుందాం. చాలామంది షట్ ప్రయోగాలు అనగానే భయపడతారు. వశీకరణం అంటే భయపడతారు. ఇక మారణం, ఉచ్చాటనం, స్తంభనం, ఈ పేర్లు వింటేనే భయపడతారు. అమ్మో ఇవన్నీ క్షుద్ర పూజలు అంటారు. ఇవేవి క్షుద్ర పూజలు కావు. షట్ప్రయోగాలు ఏది కూడా క్షుద్ర పూజలు కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అధర్వణ వేదములో చెప్పబడినవి ఇవి, అంతేనే కానీ క్షుద్ర పూజలు కావు. ఇంకొక పాయింట్ మనం తీసుకుందాం. పగలు ఎంత ముఖ్యమో రాత్రి అంతే ముఖ్యం. పగల్లో మనం ధైర్యంగా ఉంటాం, రాత్రిలో కొంచెం భయం కలుగుతుంది, టెన్షన్ ఉంటుంది. కానీ ఒక పగలు మాత్రమే ఉండిపోయి రాత్రి లేకపోతే పగలుకు విలువ ఉండదు. అలాగే మంచి చెడు అనేది రెండు ఉండేదే ప్రపంచం. దొంగలు లేకపోతే పోలీసులకు పని లేదు, చెడ్డవాళ్ళు లేకపోతే మంచి వాళ్ళకు విలువ లేదు. ఒక పిల్లల్ని తీసుకుంటే ఒకరు బాగా చదువుతారు అని అనుకుంటాం. చదవని వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే చదివిన వాళ్ళకు కూడా విలువ. డబ్బు లేని వాళ్ళు ఉన్నప్పుడు డబ్బు ఉన్న వాళ్ళకి విలువ. ధైర్యం లేని వాడు ఉన్నప్పుడు ధైర్యం ఉండేవాడికి విలువ. ఇలా నెగటివ్స్ ఉన్న కొద్దీ పాజిటివ్స్కి విలువ ఉంటుంది. అంతేనే కానీ ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే ఉండిపోతాయి, ఓన్లీ పగలు మాత్రమే ఉండిపోతే రాత్రి లేకపోతే పగలకు విలువ ఉండదు. అలా ప్రతి ఒక్కటి కూడా మంచి చెడువులు కలిసి ఉండేదే ప్రపంచం, మన జీవితం. మన వరకు వచ్చేపాటికి మనము ఒక రకం మాట్లాడతాం, వేరే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు ఒక రకం మాట్లాడతాం. ఇది మానవ సహజం. కానీ ఇక్కడ మనం అందరికీ మంచి చేయాలనే కోరికతోనే ఈ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతోంది. అందరికీ మంచి చేయాలనే కోరికతో. ఈ పేర్లు వినగానే వశ్యాకర్షణ, సమ్మోహన, ఉచ్చాటన, స్తంభన, మారణాది కర్మలు అనగానే నెగటివ్ తీసుకోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వశీకరణం అనగానే భయపడద్దు, అదేం పెద్ద ఇది కాదు. అసలు ఈ విద్యలేంటి, దీన్ని ఎలా యూస్ చేయాలి, ఎలా యూస్ చేసే ఫలితం వస్తుంది, దీనిలో నెగటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా గ్రహించాలి. ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకొని చేయాలి. ప్రస్తుత కాలంలో చాలా యూట్యూబ్లో చూశాను, వేరే దానిలో కూడా చాలా వెబ్సైట్స్ అన్నీ చాలా రకాల నేను చూశాను. చాలా భయంకరంగా వెనకాల నుంచి ఇస్తూ ఉంటారు వశీకరణం. ఒక రోజులో వశీకరణం అయిపోతుంది, ఎవరు మాట వినేస్తారు. నీకు అనుకూలం చేసుకోవాలంటే ఎలా, ఒక అమ్మాయిని నీకు అనుకూలం చేసుకోవాలంటే ఎలా, వశం చేసుకోవాలంటే ఎలా, ఒక అబ్బాయిని నీకు వశం చేసుకోవాలంటే ఎలా. ఇవి కాదు వశీకరణం అంటే ఇవన్నీ ఎలా అంటే, ఇప్పుడు అలా కొంచెము హై లెవెల్లో చెప్పినప్పుడు ఎప్పుడైనా దానికి హైలైట్ చేస్తారంటారే, అలా హైలైట్ చేసి చూపించినప్పుడు భయపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో దాన్ని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, ప్లస్ వాళ్ళని కాంటాక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి దీన్ని అలా హైలైట్ చేసి చూపిస్తారంతే, ఇంకేం లేదు. ఇక్కడ వచ్చి ఈ 6 విద్యల గురించి, శాంతి కర్మ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మొట్టమొదటిది వశీకరణం, వశ్యం అంటాం. ఈ వశీకరణం అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విద్యనైనా ఉపయోగించండి, ఏ పనైనా చేయండి, ఏ మంత్రజపమైనా చేయండి, ఏ ప్రయోగమైనా చేయండి, అది దైవ ప్రయోగం కావచ్చు, క్షుద్ర ప్రయోగం కావచ్చు, రుద్ర ప్రయోగం కావచ్చు, ఏమైనా కావచ్చు.
ఏది చేసినా మనల్ని ఎవరూ చూడట్లేదు అనుకోవడం తప్పు. ఎవరు మనల్ని చూసినా చూడకపోయినా భగవంతుడు మనల్ని ప్రతి క్షణం చూస్తూ ఉంటాడు. కాబట్టి మనము ఎక్కడ తప్పు చేసినా ఎక్కడో ఒక చోట దానికి శిక్ష ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఇది ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది. సెకండ్ వన్, చెడు చెయ్యాలి అనుకుని మనం చేసినంత మాత్రాన చెడు జరగదు. సపోజ్ ఒక అమ్మాయిని నేను వశం చేసేసుకుంటాను అనుకుని ఎవరైనా చేస్తే అలా వశం అయిపోదు అమ్మాయి. ఎందుకంటే భగవంతుడు రక్షణ కల్పిస్తాడు ప్రతి వాళ్ళకి కూడా. ఎవరో ఒక అబ్బాయిని నేను వశం చేసుకుంటానంటే అయిపోవడం. వశీకరణం అనేది సద్వినియోగం చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే భార్యాభర్తల అన్యోన్యత కోసం దీన్ని యూజ్ చేయొచ్చు. పిల్లల మాట వినకపోతే వాళ్ళని వశీకరణ విద్య ద్వారా మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇంట్లో ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళని వశీకరణ విద్య ద్వారా మన కంట్రోల్లోకి పెట్టుకోవచ్చు అనగానే మనం ఏదో వాళ్ళని తొక్కేస్తాము, వాళ్ళని మనం ఎలా కావాలంటే అలా ఆడించవచ్చు. ఇది కూడా తప్పే. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ చూస్తూనే ఉంటాడు. ఏదైతే మంచో అది మాత్రమే గెలుస్తుంది, చెడు గెలవదు. మనం చెడు ఉద్దేశంతో చేస్తే ఖచ్చితంగా ఏ విద్య పనిచేయదు. పని చేయకపోగా నెగటివ్ వైబ్స్ వస్తాయి, చెడుగా పనిచేస్తుంది. మనకు ఒక పొరపాటు చేయడానికి ఎవరో ఒకరిని మనం వశం చేసుకోవాలని ప్రయత్నం చేశాం. ఆ వశీకరణ మంచిది కాదు. అంటే మనము కావాలని చేస్తున్నాం. వాళ్ళని మనం అనుకూలం చేసుకుని బాగా డబ్బులు ఉంటే వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళని వశం చేసుకుంటే మనకు కావాల్సిన డబ్బులు వస్తాయి కదా, కష్టపడకుండా కూర్చుని మనము తినేయచ్చు అని అనుకుంటే ఇక్కడ వశీకరణం పని చెయ్యదు. అలాగే ఎవరో ఒక అమ్మాయిని మనం వశం చేసుకునేసి ఎంజాయ్ చేద్దాము అనుకుంటే వశీకరణ పని చేయదు. ఎందుకు చేయదంటే భగవంతుడు ఇక్కడ వాళ్ళకి తోడుంటాడు. కాబట్టి నెగటివ్ థాట్స్తో, చెడు ఉద్దేశాలతో ఏ విద్యని ఉపయోగించద్దు. ఉపయోగించిన ఫలితము రాకపోగా నెగటివ్ అనేది వస్తుంది, చెడు వస్తుంది, మనమే నాశనం అవుతాం. ఎప్పుడైనా చెరపకురా చెడేవు, ఎవరినైనా చెడగొట్టాలనుకుంటే మనమే చెడిపోతాం ఫస్ట్. కాబట్టి ఇక్కడ మంచి ఉద్దేశం కలిగి మంచి చేయడం కోసం ఇవన్నీ విద్యల్ని ఉపయోగించవచ్చు. వశీకరణం అంటే నేను చెప్పినట్లు మన భార్యాభర్తలు, ఒకరు సపోజ్ భర్త తప్పుదారిలో వెళ్తున్నాడు, తాగుతున్నాడు, తిరుగుతున్నాడు, లేదు వేరే లేడీస్తో కాంటాక్ట్ పెట్టుకున్నాడు, ఇటువంటి సందర్భంలో భార్య భర్తని వశం చేసుకోవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే అతన్ని సరిదిద్దే ప్రయత్నంలో. భార్య ఓ చెడుదారిలో వెళ్తోంది, మన మాట వినట్లేదు అన్నప్పుడు భార్య మీద వశీకరణం చేయడం ద్వారా భార్యని మన కంట్రోల్లో పెట్టుకొని మంచిగా మార్చుకోవచ్చు. మంచిగా మార్చడానికే తప్ప వాళ్ళని అధికారం చెలాయించడానికి ఈ విద్యలు పనిచేయవు. ఇది వశీకరణం. ఇక నెక్స్ట్ది వచ్చినప్పుడు సమ్మోహనం. ఈ వశీకరణంలో ఇంకొక పాయింట్ కూడా ఏమి అంటే, సపోజ్ పిల్లలు మన మాట వినట్లే మొండిగా ఉన్నారు, అప్పుడు వాళ్ళ మీద యూజ్ చేయొచ్చు. యూజ్ చేసి మనకు అనుకూలంగా పెట్టుకుని వాళ్ళని మంచిగా చదివేట్లా, మంచి దారిలో నడిచేట్లు చేయొచ్చు. ఇది కూడా వశీకరణం. అందుకనే నేను చెప్పేది ఎప్పుడైనా ఎవరికైనా ఒకటి చెప్తాను, చెడు విద్యని కూడా మంచిగా ఉపయోగిస్తే మంచిగానే ఉంటుంది. ఒక దయ్యాన్ని కూడా మంచిగా ఉపయోగించవచ్చు, చెడుగా ఉపయోగించవచ్చు. సేమ్ దేవతని కూడా చెడుగా ఉపయోగించవచ్చు, మంచిగా. రుద్రపారాయణం చేస్తూ, రుద్రోపాసన చేస్తూ రుద్రుణ్ణి మంచిగానే ఉపయోగించాలి, చెడుగా ఉపయోగించవచ్చు ఎవరినైనా ఏమైనా చేసేద్దామని. కానీ అది మన మనస్సులో చెడు భావం ఉన్నప్పుడు భగవంతుడు అక్కడ దాన్ని ఫెయిల్యూర్ చేస్తాడు, సక్సెస్ కానివ్వడు. కాబట్టి ఇక్కడ మంత్రం ఇంపార్టెంట్ కాదు, మన మనస్సు ఇంపార్టెంట్. మంచి ఉద్దేశంతో ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతాం. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనములను రక్షిస్తుంది. అంతేనే కానీ నా ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే కుదరదు. ఎందుకంటే చెడుకు కూడా భగవంతుడు ఫుల్ స్టాప్ పెడతాడు. మంచికి ఎలా ఫుల్ స్టాప్ ఉంటుందో చెడుకు కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని ఆచరించాలి. నెక్స్ట్ది సమ్మోహనం. ఈ వశీకరణం ఒక రేంజ్ దాటిన తర్వాత సమ్మోహన స్థితికి వెళ్తాం. సమ్మోహనం అంటే ఏమి? ఎక్కువ వశీకరణానికి సమ్మోహనానికి భేదం ఏమంటే, వశీకరణం అంటే ఒకరిని వశం చేసుకోవడం, సమ్మోహనం అంటే ఎక్కువ మందిని వశం చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు పదవి పొందాలి, మంచిగా గెలవాలి అన్నప్పుడు ఒక మీటింగ్లో గుంపు అందరూ నాకు అనుకూలమై ఉండాలి, ఆ ఊరంతా నాకు అనుకూలమై ఉండాలి,
ఊరంతా అనుకూలమైతే నాకు ఓట్లు పడతాయి, నేను గెలుస్తాను అనుకునేప్పుడు ఇది సమ్మోహన ప్రక్రియ అంటాం. ఎందుకంటే జనరల్గా మనం చెప్తూ ఉంటాం, వాళ్ళని చూస్తే సమ్మోహనం కలుగుతుంది అంటే వాళ్ళు ఆకర్షణగా కనిపిస్తున్నారు అని. కానీ ఇక్కడ కూడా ఒక పాయింట్ ఉంది. అలా సమ్మోహనం చేసుకోవాలి, ఎక్కువ మందిని సమ్మోహనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు దానికి తగిన వ్యక్తిత్వం ఉండేవాళ్ళు అయి ఉండాలి, మనస్సు మంచిదై ఉండాలి. అప్పుడు మాత్రమే సమ్మోహన ప్రక్రియ గెలుస్తుంది. అలా కాని పక్షంలో ఓన్లీ డబ్బులు పెట్టుకుంటే సమ్మోహనం చేసేసుకోవచ్చు అనుకుంటే, ఇప్పుడు ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు. మరి వాళ్ళు కోట్లు కోట్లు పెట్టేసి సమ్మోహనం చేసుకునేసి అందరినీ వశం చేసుకునేసి వాళ్ళ ఇష్టానికి ఆడుకోవచ్చుగా. అలా చేయడానికి భగవంతుడు ఒప్పుకోడు. ఎంతటి గొప్పవాడైనా, ఎంతటి అందుకనే భగవంతునికి అందరూ సమానం. ఆయనకు పేద ధనికుడు, కులము, మతము భేదం ఏమీ ఉండదు. ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఖండిస్తాడు, ఆపుతాడు. ఎక్కడైనా మంచి జరిగితే దాన్ని ప్రోత్సహిస్తాడు. అంతే భగవంతుడు. అందుకనే దేవుడు లాంటి మనిషి అంటాం. దేవుడు అంటే సమానత్వం పాటించేవాడు. కాబట్టి ఇక్కడ డబ్బులు ఉన్నంత మాత్రాన్ని సమ్మోహనం చేయడానికి కాదు. ఇంకొక విషయం కూడా ఉంటుంది ఇక్కడ. సమ్మోహనం చేస్తున్నప్పుడు ఎవరైనా చేయడానికి ప్రయత్నం చేస్తే, ఇది చేసి భయపడిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గర చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇలా చేశాము, ఒక రకమైన ఆకారం కనిపించింది, భయపడ్డాము, ఇలాంటిది కూడా నేను చూశాను. సమ్మోహనం చేస్తున్నప్పుడు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ నాయకుడు లేదా పెద్ద బిజినెస్ మ్యాన్, అతని దగ్గర 1000 మంది పనిచేస్తారు. వీళ్ళంతా నాకు అనుకూలం ఉన్నారని సమ్మోహనం చేస్తాడు. చేసినప్పుడు వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు సమ్మోహితులయ్యారు అనుకుందాం. అయ్యారు, ఇతను ఎలా చెప్తే అలా వినే స్థితి. అప్పుడు ఇతను ధర్మము పాటించి అందరికీ న్యాయం చేయాలి. ఊరికే మనము సమ్మోహనం చేసేసుకుని 100 మందిని సమ్మోహనం చేసేసుకున్నాము అంటే కాదు. 100 మందిని అంటే తల్లిదండ్రులు పిల్లల్ని సమ్మోహింపజేయాలి. ఎలా? పిల్లలకి నచ్చినట్లు మాట్లాడుతూ, పిల్లల్ని మంచిగా ప్రేమతో మాట్లాడుతూ వాళ్ళకి పూర్తి అనుకూలంగా ఉండేట్లు పెట్టుకోవడమే సమ్మోహనం. అలా ఉన్నప్పుడు వాళ్ళు మన మాట వింటున్నప్పుడు మనము కూడా వాళ్ళని అంతే ప్రేమగా చూడాలి. అంతేనే కానీ మనం ఎలా పడితే అలా పని చేయించకూడదు కదా వాళ్ళతో. అలా సమ్మోహనంలో కూడా ఎంతమందిని మనం సమ్మోహింపజేయగలమో అంతమందిని కూడా మనము ప్రేమతో చూసుకుంటూ, మంచిగా చూసుకుంటూ, వాళ్ళకు కావలసిన మంచి చెడులు చూసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే సమ్మోహన ప్రక్రియ పనిచేస్తుంది. అంతేనే కానీ డబ్బులు పెట్టినంత మాత్రానో, లేదు రాత్రి పగలు కష్టపడినంత మాత్రానో సమ్మోహన ప్రక్రియ అనేది పనిచేయదు. కాబట్టి వశీకరణం చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా సరి అయిన గురువు ద్వారా, సరి అయిన విధానంతో, సరి అయిన మనస్సుతో, మంచి మనస్సుతో, మంచి కోరికతో వశం చేసుకోవచ్చు. ఇక్కడ వశీకరణంలో మరి దేవతల్ని కూడా మనం వశం చేసుకుంటున్నాం కదా. మానవుడు చాలా గొప్పవాడు. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః అనేసి అష్టోత్తరం చేసి, పూజలు చేసి, హోమాలు చేసి, యాగాలు చేసి, జపాలు చేసి ఏం చేస్తున్నాము అంటే దేవతల్ని మనం వశం చేసుకుంటున్నాం. దేవతలు కూడా మనకు అనుకూలంగా ప్రవర్తించేట్లు చేసుకుంటున్నాం. ఇది తప్పు కాదు. ఎందుకంటే మనం కోరే కోరికల్ని బట్టి, మంచి కోరిక అయితే ఖచ్చితంగా భగవంతుడు కూడా వశమవుతాడు. అలాంటిది మామూలు మానవుడు ఎంత, సమస్త జీవరాశి 84 లక్షల కోట్ల జీవరాశులు కూడా వశమవుతాయి. సమ్మోహనం కూడా ఇంతే. ఇక నెక్స్ట్ 3వ విద్య ఆకర్షణం. ఈ ఆకర్షణం కూడా చాలామంది ఆకర్షణం ఎలా జనరల్గా మాట్లాడతారంటే, ఆ అమ్మాయి మా వాడిని ఆకర్షణ చేసేసుకుంది, ఆ అబ్బాయి మా అమ్మాయిని ఆకర్షణ చేసుకున్నాడు. ఎవరిని ఆకర్షణ చేసుకునే కాదు. ఆకర్షణ చేసుకోవాలంటే అవతల వాడికి మంచి వ్యక్తిత్వం, మనసు ఉంటే మన వాళ్ళు ఆటోమేటిక్గా అటు ఆకర్షితులు అవుతారు. మంచి మాట ఉంటే ఆకర్షితులు అవుతారు. అంతేకాక ఒకవేళ మంత్రము ద్వారా ఆకర్షణ ప్రయోగం చేసినా కూడా అటువంటివి కూడా పని చేయదు. దానిలో కూడా ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆకర్షణ మరి ఎందుకు ఉపయోగపడుతుంది? వశీకరణం ఇప్పుడు భార్యాభర్తలు, పిల్లలు, మన వాళ్ళు ఎవరైనా మనకి ఇబ్బంది పెడుతుంటే, ఆఫీస్లో ఎవరైనా మనకన్నా హైయర్ అఫీషియల్స్ ఇబ్బంది పెడుతుంటే, బిజినెస్లో ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వశీకరణం. సమ్మోహనం ఎక్కువ మంది మనకు అనుకూలంగా ఉండాలంటే నాకు
మన ఫ్యామిలీలో 5 మందే ఉన్నారు కాదు, మన ఊరంతా మనకు బాగుండాలి, మనతో బాగుండాలి అనుకునే వాళ్ళు సమ్మోహనం చేసుకోవచ్చు. ఆకర్షణం ప్రత్యేకంగా ఎవరికి పనికి వస్తుంది అంటే, సపోజ్ మన ఇంటి నుంచి మన పిల్లవాళ్ళు కానీ, మన పాప కానీ, లేకపోతే ఎవరైనా మన పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇంటి నుంచి చెప్పకుండా వెళ్ళిపోయారనుకుంటాం. అది సపోజ్ లవ్ చేసైనా కావచ్చు, లేదు మామూలుగా అయినా కావచ్చు, ఇంట్లో చిరాకు పడైనా కావచ్చు, గొడవ పెట్టుకునైనా కావచ్చు. సపోజ్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా కూడా ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతున్నారు ఇష్టం వచ్చినట్లు. భయము భక్తి అనేది తగ్గిపోయింది కాబట్టి ఏ చిన్న విషయం, చిన్న సమస్య వచ్చినా ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అది చాలా తప్పు. ఎందుకంటే మన వాళ్ళు మనకు ఎప్పుడు మంచే చెప్తారు కాబట్టి దండించినా, తిట్టినా, కొట్టినా కూడా మనం అర్థం చేసుకుని వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటే ఏ సమస్య ఉండదు. మన ఫ్యూచర్ గురించి వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి ఫస్ట్ అర్థం చేసుకోవాలి పిల్లలు. ఇలా ఆకర్షణ ఎందుకు పనికి వస్తుందంటే, అలా ఇంటి నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళని తిరిగి ఇంటికి రప్పించడానికి ఆకర్షణ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంకొకటి కూడా, పశువులు, గోవులు కావచ్చు, ఎనుములు కావచ్చు, గొర్రెలు, మేకలు, కుక్కలు ఏవైనా కావచ్చు, పశువులు కూడా ఇంటి నుంచి ఒక్కొక్కసారి వెళ్ళిపోతాయి. ఎవరైనా తీసుకెళ్ళిపోవడము, లేదా అవంతటవే వేసుకుంటూ దారి తప్పిపోయి వెళ్ళిపోవడం ఇలా జరిగినప్పుడు వాటిని ఆకర్షించడానికి, మళ్ళీ రప్పించడానికి కూడా ఈ ఆకర్షణ ప్రయోగం అనేది పనిచేస్తుంది. ఏదైనా సరే సద్గురువు ద్వారా సరైన విద్యతో ప్రయోగాలు చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఫలిస్తాయి. అది కూడా ఎంతవరకు ఫలిస్తుంది అంటే, చేస్తున్నది కరెక్ట్ అయింది, ఇటు ఆలోచన విధం చేయించేవాడికి కరెక్ట్ అయిన ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. దానిలో కూడా కొంతవరకు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకు అంటే, మరి ఇంత విద్య నేను యూజ్ చేశాను, లేదా ఇంత డబ్బు ఖర్చు పెట్టాను, మరి నాకు జరగలేదేమి అనేసి కొంతమంది అనుకోవచ్చు. అక్కడ ఒకటి మంత్రతంత్ర యంత్ర లోపమైన ఉండొచ్చు, విధి విధాన లోపమైన ఉండొచ్చు, లేదా చేసేవాడికి కాన్సన్ట్రేషన్ లేకపోవచ్చు. ఇది చేసేవాడి తప్పు. ఇక చేయించేవాడు నెగటివ్ ఆలోచనలతో చేయించినా ఇలా జరగకపోవచ్చు, ఫెయిల్యూర్ అవుతుంది. ఒక్కొక్కసారి ఇవన్నీ పాజిటివ్ ఉన్నా కూడా ఫెయిల్యూర్ అవుతుంది. ఇది ఎందుకు అంటే, కర్మవశాత్. భగవంతుడు వాళ్ళకి సపోజ్ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, లేదు ఒక జీవరాశి ఇంటి నుంచి వెళ్ళిపోవాలని టైం నిర్ణయించి ఉంటే ఆ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఆకర్షణ ప్రయోగం చేసినా కూడా కొన్ని సందర్భాల్లో ఫెయిల్యూర్ కావచ్చు. ఇవన్నీ విద్యలు కూడా 50-50 ఉంటాయి అంతే, 100% అనేది లేదు. ఎవరైనా మీకు 100% నేను చేస్తాను అంటే అది 99% అబద్ధమనే అనుకోవచ్చు. ఎవరో ఉన్నారు, కొంతమంది ఉన్నారు, లేరని నేను చెప్పను, కొంతమంది శక్తివంతులు ఉన్నారు. ఆ శక్తివంతులు ఎప్పుడైనా మంచి కోసమే చేస్తారు, చెడు కోసం చేయరు. అది కూడా గుర్తుపెట్టుకోండి. ప్లస్ అంతటి శక్తివంతులు ఉన్నప్పుడు వాళ్ళు డబ్బు కోసం చేయరు. ఇంకొక పాయింట్ కూడా, ఎందుకంటే మనము కాంటాక్ట్ అవ్వగానే నువ్వు 10,000 కట్టు, 20,000 కట్టు చేస్తాము అన్నప్పుడు కూడా ఓన్లీ డబ్బు కోసం అయితే చేయరు. అంటే దానికి అయ్యే ఖర్చు ఉంటుంది. ఆ ఖర్చు తీసుకోవడం తప్పు కాదు. కొన్ని వస్తువులు ఉంటాయి, కొన్ని సామగ్రి ఉంటుంది, కొన్ని తంత్రాలు, యంత్రాలు ఉంటాయి. ఇవన్నీ ఖర్చుతో కూడినవి కాబట్టి అమౌంట్ తీసుకోవచ్చు. తీసుకున్న కరెక్ట్గా దాన్ని ప్రాసెస్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఊరికే అబద్ధం చెప్పి డబ్బులు లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. 90% డబ్బుల కోసం చేస్తారు కమర్షియల్గా, 10% పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకుని, వాళ్ళు ఎంతవరకు సక్సెస్ అయినారో తెలుసుకుని అప్పుడు మనము వాళ్ళకి ఆ పనిని అప్పచెప్పడం మంచిది. అది కూడా మంచి ఉద్దేశంతో అప్పచెప్పడం మంచిది. ఇది ఆకర్షణ ప్రక్రియ. నెక్స్ట్, ఆకర్షణ అయినాక నెక్స్ట్ వచ్చే విద్య మనకి స్తంభనం. ఈ స్తంభనం అంటే ఏంటి అంటే, జనరల్గా స్తంభన ప్రతి ఒక్క ప్రక్రియ కూడా, ఈ షట్ప్రయోగాలకు కూడా చాలామంది దేవతలు ఉంటారు. సూర్యునితో మొదలుకొని అమ్మవారు దుర్గా పరమేశ్వరి కావచ్చు, బగడాముఖి కావచ్చు, ఉచ్చిష్ట చండాలిని కావచ్చు, ప్రత్యంగిర కావచ్చు, చాలామంది దేవతలు ఉన్నారు. కాళికాదేవి కావచ్చు, మంచిగా చేసిన గణపతి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, కాత్యాయని కావచ్చు, చాలా దేవతలు ఉన్నారు. ఈ దేవతల్లో ఎవరిని ఉపాసించి, అతను ఉపాసకుడు ఎవరిని ఉపాసించి సిద్ధి పొందినాడో ఆ దేవతని ప్రయోగంలో యూజ్ చేస్తాడు.
అప్పుడు మాత్రమే ప్రయోగం సక్సెస్ అవుతుంది. ఎలా పడితే అలా యూస్ చేస్తే సక్సెస్ అవ్వదు. ఎవరు పడితే వాళ్ళు చేసినా కూడా ఇవన్నీ సక్సెస్ అవ్వవు. చాలామంది డిప్రెస్ అవుతారు. నా దగ్గర వచ్చి చాలామంది చెప్తారు, మేము ఇట్లా చేసాం అట్లా చేసాం ప్రయోగము, చెరువుగట్టులో కూర్చుని చేసాం, కొండ మీద కూర్చుని చేసాం, మాకు సక్సెస్ అవ్వాలి. అంటే ఇవన్నీ వేస్టా? ఈ విద్య అంతా వేస్టా? దేవతలు లేరా? ఖచ్చితంగా దేవతలు ఉన్నారు. మంత్ర విద్యలు కరెక్ట్. ఎందుకంటే 4 వేదాలు కూడా భగవంతుని సృష్టి. అక్కడి నుంచి ఋషుల నుంచి మానవులకు వచ్చిండేవి. కాబట్టి ఇవన్నీ కూడా 100కి 100 పాళ్ళు సత్యం. ఆ విద్యలో మనము చేసే లోపదోషాలు, మనము చేసే పొరపాట్ల వల్ల అవి సిద్ధించవే. కానీ మనము పర్ఫెక్ట్గా చేసినప్పుడు ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ప్రతి మంత్రం, ప్రతి యంత్రము సిద్ధిస్తుంది, ప్రతి తంత్రము సిద్ధిస్తుంది. కాబట్టి నెక్స్ట్ స్తంభనం. స్తంభనం అంటే ఏంటి? స్తంభనం అంటే ఆపేయడం. ఎలా ఆపేయాలి? సపోజ్ ఇప్పుడు ఒక కుక్క అలా పరిగెత్తుకుంటూ వెళ్తోంది, దాన్ని స్తంభనం చేసి నేను ఆపేస్తాను. ఎందుకు? ఆ కుక్కను ఆపడం వల్ల నీకేం లాభం లేదు. ఒక మనిషి నీకు శత్రువు అంటే, వాడికి నువ్వు శత్రువు లేదో తెలియదు, నీకు శత్రువు వాడు. అతను నన్ను బాధ పెట్టాడు, వాడి కాళ్ళు చేతులు పడిపోయేట్లా చేస్తాను. ఇది స్తంభనం. కాళ్ళు చేతులు పడిపోయేట్లా చేయడము, బుద్ధి పని చేయకుండా చేయడము, ఇవన్నీ స్తంభన విద్యలోకి వస్తాయి. నువ్వు వాడిని సృష్టించలేదు, నువ్వు వాడిని నడిపించలేదు. అలాంటప్పుడు స్తంభనం చేసే హక్కు కూడా నీకు లేదు. నువ్వు చేసిన భగవంతుడు ఒప్పుకోడు. నువ్వు చేసినంత మాత్రాన ప్రతిదీ నీకు సక్సెస్ ఇచ్చేసి నిన్ను దేవుడిగా మార్చేయడు దేవుడు. కాబట్టి ఆయన గొప్పవాడు. మనం ఎంతటి గొప్పవాళ్ళో తెలీదు, మనకన్నా చాలా చాలా గొప్పవాడు భగవంతుడు. మనం ఎక్కడ తప్పు చేసినా దాన్ని కట్ చేసేస్తాడు, ఫెయిల్యూర్ చేస్తాడు. మనము సరిగ్గా చేసినప్పుడు మాత్రమే దాన్ని సక్సెస్ చేయిస్తాడు. భగవంతుడు అన్నీ చూస్తూ ఉంటాడు ప్రతి క్షణం. కాబట్టి మనము ఏది చేసినా మంచిగా చేయాలి. ఈ స్తంభనము ఎన్ని రకాలు ఉందంటే చాలా రకాలు. ఇప్పుడు నేను చెప్పినట్లే బుద్ధి స్తంభనం, బ్రెయిన్ పని చేయకుండా చేయడం. అలాగే శరీర స్తంభనం, జిహ్వా స్తంభనం, మాట్లాడకుండా చేయడం. నేత్రస్తంభనం, కళ్ళు కనిపించకుండా చేయడం. పదస్తంభనం, నడిచే కాకుండా చేయడం, కాళ్ళు పడిపోయాలి. హస్తస్తంభనం, చేతులు పడిపోయేట్లు. ఇలా చాలా స్తంభనాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా సద్వినియోగంలో పనికొస్తాయి. మరి స్తంభనం అంటున్నారు, మరి సద్వినియోగం ఎలా చేయాలి? మీరు చెప్పినవన్నీ నెగటివే కదా, ఇప్పుడు పాజిటివ్ ఎలా అవుతుంది అని మీరు అడిగితే, స్తంభన విద్య ఎప్పుడు మనకు పనికొస్తుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. సపోజ్ మనము రోడ్లో మామూలుగా వెళ్తున్నప్పుడు ఒక కుక్క మన మీదకి కొరికేకొస్తుంది, ఫాస్ట్గా కొరికేకొస్తుంది. అప్పుడు నువ్వు స్తంభన విద్య నేర్చుకున్న వాడివైతే, ఏతశునకం శీఘ్రం స్తంభయ అని నువ్వు చెయ్యిలా చూపించగానే ఏతశునకం శీఘ్రం స్తంభయ అంటే ఆ మూలమంత్రం ఉంటుంది. ఆ మూలమంత్రం జపించి స్తంభయ అని నువ్వు చెయ్యి చూపిస్తే అది ఆగిపోతుంది. అది స్తంభన విద్య. అలాగే ఎవరో నిన్ను చంపేకొస్తున్నారు, లేదు కొట్టేకొస్తున్నారు, నువ్వు పర్ఫెక్ట్ ఉండి కూడా, అంటే నువ్వు తప్పు చేసినప్పుడు ఎవడైనా కొడతాడు, కొట్టించుకోవాల్సిందే మనం. అలా కాకుండా నువ్వు పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఎవరో నిన్ను కొట్టేకొస్తున్నారు, లేదు భయపెట్టేకొస్తున్నారు, లేకపోతే చంపేకొస్తున్నారు, అటువంటి సమయంలో స్తంభన విద్యను ఉపయోగించి ఆ వ్యక్తిని కంట్రోల్ చేయొచ్చు. ఏదైనా చెడు చేయడానికి వెళ్తున్నాడు అనుకుంటాం. ఎవరైనా ఒకరికి ఇంకొకరు చెడు చేయడానికి వెళ్తున్నారు. ఆ చెడు చేయడానికి వెళ్ళేవాడిని స్తంభనం చేయొచ్చు, ఆపచ్చు. దొంగతనానికి ఒకడు వెళ్తున్నాడు, మనకు తెలిసిపోయింది, అప్పుడు ఆ దొంగని స్తంభింపచేయచ్చు. అలా నెగటివ్ ఏది ఉందో దాన్ని స్తంభనం చేయించడమే స్తంభన విద్య. అంతేనే కానీ మంచి వాళ్ళని కాళ్ళు చేతులు పడిపోయేట్లా చేయడం, బుద్ధి స్తంభనం చేయడం ఇది కరెక్ట్ కాదు, జరగదు. ఒకవేళ పొరపాటున జరిగినా భగవంతుడు నీ లెక్కలో క్లియర్గా రాసింటాడు, వీడి కర్మ చేశాడు అని. ఆ కర్మకి శిక్ష ఎక్కడ పడుతుందంటే, ఒకటి చనిపోయే ముందు పడుతుంది, లేదా చనిపోయిన తర్వాత పడుతుంది.
నెక్స్ట్ జన్మలో పడుతుంది. పూర్వజన్మే కృతం పాపం వ్యాధి రూపేణ పీడతే. పనికిరాని రోగం నీకంటి నిన్ను సతాయిస్తుంది. ఎందుకు, నేను మంచివాడిని కదా, ఇలాంటి రోగం నాకు ఎందుకు వచ్చింది అంటే పూర్వజన్మే కృతం పాపం, నువ్వు చేసిండే పాపాలు. ఈ జన్మలోనే లాస్ట్కి ఎవరికో కాళ్ళు చేతులు పడిపోయేట్లా చేసేసాన్ని ఈరోజు నేను సంతోషిస్తూ ఉంటే చివరికి చనిపోయే క్షణంలో నీ కాళ్ళు చేతులు నీది కాదు, పడిపోయి ఉంటుంది. నువ్వు ఇంకోరి దగ్గర భిక్ష, ఎవరో వచ్చి నీకు తినిపిస్తారు, ఎవరో వచ్చి ఏదో చేస్తారు నీకు సేవలు. నీ కర్మ ఎలా ఉంటుందంటే ఏడుస్తూ 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 చచ్చిపోవాలి. ఇది మనం చేసే తప్పుల వల్ల వచ్చే శిక్షలు. ఎక్కడో నరకములో పాకంలో పడేస్తారు, నూనెలో పడేస్తారు, కొడతారు. ఇవి కాదు. అవన్నీ ఎందుకు చెప్పారంటే గరుడ పురాణములో భయం కలిగించడానికి. భయము భక్తి అంటాం. తల్లిదండ్రుల దగ్గర పిల్లలకి కావాల్సిందేమి, ఒకటి ప్రేమ భక్తి, అది లేనప్పుడు భయం. దాన భేద దండోపాయములు మంచిగా చెప్పడం, లేకపోతే ఇంకా బుజ్జగించి మంచిగా కొంచెం వార్నింగ్ ఇచ్చినట్లు చెప్పడం, లేకపోతే గట్టిగా బెదిరించడం, లేకపోతే కొట్టడము తిట్టడం. ఇలా ప్రాసెస్ జరుగుతుంది. అలా ఇక్కడ మనము చేసే కర్మల్లో మంచి ఉన్నప్పుడు మంచి జరుగుతుంది, చెడు ఉన్నప్పుడు అది మనకే చెడు అవుతుంది. స్తంభన విద్యని ఈ రకంగా మంచికి ఉపయోగించవచ్చు. ఇంకొకటి, ఏదో ఒక చెట్టు పడిపోతూ ఉంటేనో, లేదు ఇంకేదైనా ఒకటి ఇలాంటి అకస్మాత్ సంఘటనలు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి కూడా చెప్పగలను. ఇప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, చాలామంది కరోనా బారిన పడినారు కదా. అప్పుడు మనకు స్తంభన విద్య వచ్చింటే, మనము స్తంభన విద్యని కరోనా మీద ప్రయోగం చేస్తే, ఒక క్రిమి మీద ప్రయోగం చేస్తే ఆ వ్యాధి స్తంభించబడుతుంది. తద్వారా ఈ ప్రపంచమంతా మేలు జరగకపోవచ్చు. ఎప్పుడూ కూడా మనం చేసేది ఈ ప్రపంచమంతా, నువ్వు చేసేది ఈ ప్రపంచానికంతా జరుగుతుందా అని అడగచ్చు, జరగదు. మన చుట్టూ ఉండే 10 మంది బాగుంటే అదే మన ప్రపంచం. మన చుట్టూ ఎంతమందికి మనం సేవ్ చేయగలిగితే, ఎంతమందికి సేవ చేయగలిగితే అంత ప్రపంచం మనకు తోడుంటుంది. చాలాది మనకి ఎంత శక్తి ఉంటే అటువంటి టైంలో స్తంభనం యూజ్ చేయొచ్చు. ఊరంతా విషజ్వరాలు వస్తుంది. ఒక ఊర్లో ఉన్నాం, విలేజ్లో ఉన్నాం, లేదు ఎక్కడైనా ఉన్నాం, ఆ ఊరంతా విషజ్వరాలు వస్తుంది. అప్పుడు ఆ విషజ్వరం మీద స్తంభన ప్రయోగం చేయొచ్చు. చేస్తే విషజ్వరాలు కంట్రోల్ అవుతాయి. ఇది స్తంభనం. ఇక నెక్స్ట్ ఉచ్చాటనం. ఈ ఉచ్చాటనం కూడా చాలామంది నెగటివ్ తీసుకుంటారు. ఉచ్చాటనం నెగటివ్గా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, లేదని చెప్పను. కానీ నెగటివ్ దేనిలో కూడా చేయొద్దు దయచేసి. అన్నిట్లో పాజిటివ్, మంచికి మాత్రమే ఉపయోగించండి విద్యను, చెడుకు ఉపయోగించద్దు. విద్యలన్నీ దాచేశారు, బయట పెట్టట్లేదు అనేసి చాలామంది బాధపడ్డారు. విద్యలంతా దాచిపెట్టేశారు, బయటికి చెప్పకపోతే ఎలా, విద్యని బయటికి చెప్పాలి కదా అన్నారు. కానీ విద్యని చెప్పిన తర్వాత ఏం చేశారు చాలామంది అంటే, దాన్ని నెగటివ్కి యూజ్ చేశారు. ఎందుకంటే దాని పూర్తి డీటెయిల్స్ తెలియదు, అది ఎలా యూజ్ చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఈరోజు నాకు డబ్బు కావాలి కాబట్టి ఆకర్షణ ప్రయోగం చేసేస్తాను, ధనాకర్షణ, రా డబ్బులు రావాలి, కోట్లు రావాలి, ఇలా యూజ్ చేసాము. కానీ యాక్చువల్గా ధనాకర్షణ అనేది ఎలా పనిచేస్తుందంటే, మనకి ఎంత డబ్బు కావాలి, బ్రతకడానికి ఎంత కావాలి, ఒక రోజుకి మించిపోతే 1000 రూపాయలు 2000 కావాలి, అంతకన్నా ఏం అవసరం లేదు. ఒక మనిషికి మించిపోతే 1,00,000 రూపాయలు ఉంటే ఒక ఫ్యామిలీ హ్యాపీగా బతకచ్చు. లగ్జరీకి పోతే ఎంతైనా కావాలి, 1 కోటి రూపాయలు ఉన్నా కూడా చాలు, ఓ నెలలో ఖర్చు పెట్టేయచ్చు. లగ్జరీ భగవంతుడు ఇవ్వడు, నెససరీ ఇస్తాడు. తినే కన్నం లేదా, నువ్వు ఏం పని చేయకపోయినా అన్నం వచ్చేట్లు చేస్తాడు. కట్టుకునే బట్టలు లేదా వచ్చేట్లు చేస్తాడు. ఉండేకి స్థలం లేదా వచ్చేట్లు చేస్తాడు. అంతేనే కానీ నాకు ఐఫోన్ కావాలి, లేకపోతే పెద్ద ల్యాప్టాప్ కావాలి, లేదు ఇంకోటి కావాలి, ఇది ఏది భగవంతుడు ఇవ్వడు. ఎందుకంటే ఇది లగ్జరీ, నెససరీ కాదు. కాబట్టి ఇక్కడ కోరుకునే కోరికని బట్టే ఏదైనా ఫలిస్తాయి మనకి. ఇక్కడ స్తంభనం తర్వాత ఉచ్చాటనం అంటే మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దాన్ని తరిమేయడం, తోలేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏతద్ వ్యక్తి ఉచ్చాటయ అన్నామంటే ఈ వ్యక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
వాడుంటే నీకేమవుతుంది, ఎందుకు వెళ్ళిపోవాలి అన్నప్పుడు దీన్ని నెగటివ్కి యూజ్ చేయకూడదు అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఎవరో నచ్చలే, ఇంట్లో ఒకరు నచ్చలేదు, ఆ వ్యక్తి బయటికి వెళ్ళిపోవాలి అని కోరుకుంటే అది కరెక్ట్ కాదు, ధర్మం కాదు. ఆ వ్యక్తి వల్ల నీకేం సమస్య వస్తుంది అనేది ఫస్ట్ చూసుకోవాలి. ఆ సమస్యను పరిష్కారం చేసుకునే ఫస్ట్ వశీకరణ మార్గం ఎందుకు గొప్పది అంటే, ఫస్ట్ వశం చేసుకుంటే మిత్రత్వం పొందుతాం. ఒకరికోరు మిత్రత్వం ఉంటుంది. ఉచ్చాటనం చేస్తే శత్రుత్వం ఉంటుంది, విద్వేషణం చేస్తే శత్రుత్వం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఫస్ట్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేయాలి శత్రువునైనా. అప్పటికీ రాకపోతే అప్పుడు వాడిని తొలగించాలి దూరంగా, వాడిని వదిలేసి మనమే పక్కకు. ఇలా ఉచ్చాటనం ఎందుకు చేస్తామంటే, చాలా కేసెస్ నా దగ్గర వచ్చినవైతే, ఇప్పుడు ఇంటికి రెంట్కి వస్తాం మనం, రెంట్కి ఒక ఇంటికి వచ్చాం. రెంటింట్లో ఎంతవరకు ఉండొచ్చు, మనం రెంట్ కడుతూ ఉంటే ఉండొచ్చు. నేను రెంటు కట్టను కానీ ఇల్లు ఖాళీ చేయను, నేను రెంటు కట్టను ఇల్లు ఖాళీ చేయను అని కొంతమంది బెదిరిస్తూ ఉంటారు. నీ వల్ల ఏంది చేసుకో, పోలీస్ కేసు పెడతావో పెట్టుకో, ఏం చేస్తావో చేసుకో, నేను ఇల్లు ఖాళీ చేయను, రెంటు ఇవ్వను. ఇలాంటి వాళ్ళ మీద ఉచ్చాటన ప్రయోగం చేయొచ్చు. ఎందుకంటే కష్టపడి ఇల్లు కట్టింటాడు ఓనరు, వీడు వచ్చి కూర్చునేసి రెంటు కట్టకుండా ఇబ్బంది పెడుతూ ఉంటే అటువంటిది ఇబ్బంది. కాబట్టి వాడు చేస్తున్న తప్పు, కాబట్టి వాడిని ఉచ్చాటన ప్రయోగం చేస్తే వాడికి ఏ హాని జరగదు, ఇంటి నుంచి ఖాళీ చేసి వాడే వెళ్ళిపోతాడు. అలాగే శరీరంలో ఒక రోగం ఉంది, ఆ రోగాన్ని ఉచ్చాటన చేస్తే కఫం ఎక్కువగా ఉందండి. మమ శరీరే స్థిత కఫాన్ అధిక కఫాన్. కఫాన్ అంటే నార్మల్గా కఫం ఉండాలి కొంచెమైనా, లేకుండా మనిషి బతకలేడు. అధిక కఫాన్ శీఘ్రం ఉచ్చాటయ. ఈ మంత్రం ద్వారా మన శరీరంలో ఉండే చెడు, నెగటివ్స్, అనారోగ్యము ఇవి ఉచ్చాటన అవుతుంది, తొలగిపోతుంది. ఉచ్చాటన చేసేప్పుడు ఏదైనా చేస్తున్నప్పుడు మనము దేని గురించి చేస్తున్నామని ఫస్ట్ గమనించి చేయాలి. అలా ఎవరైనా ఊరికి ఇబ్బంది పెడుతున్నారు అనుకుంటాం. పురోహితుడు అనేవాడు ఊరికి మేలు చేసేవాడు. ఊరికి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నప్పుడు ఈ పురోహితుడు ఉచ్చాటనం చేసి ఆ వ్యక్తిని ఊరు నుంచి బయటికి పంపించేయచ్చు. తద్వారా ఊరు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఏ రకంగా కరెక్ట్ అంటే, ఇప్పుడు ఒక యజ్ఞం జరుగుతూ ఉంది, ఆ యజ్ఞాన్ని కాపాడడానికి రామలక్ష్మణులు వెళ్ళారు. రాక్షసులు వచ్చి ఆ యజ్ఞాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు బాణం వేశారు. ఆ బాణం తాకిడికి ఆ రాక్షసులు చనిపోయారు లేదా పారిపోయారు. మరి వీళ్ళు బాణం వేయడం తప్పే కదా అంటే ఎలా అవుతుంది? యజ్ఞాన్ని కాపాడటం కోసం బాణం వేశారు అంటే మంచిని కాపాడటం కోసం కొన్ని సందర్భాల్లో చెడును ఉపయోగించవచ్చు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఉచ్చాటనం చేసేప్పుడు మనకి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, ఊరందరికీ ఇబ్బంది, మనం తప్పు చేసినాక ఇబ్బంది అందరూ పెడతారు. మనం తప్పు చేయకపోయినా ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది కావాలని గొడవ పెడుతూ ఉంటారు, వీళ్ళని అక్కడి నుంచి పంపించేయాలి. అలాంటి వాళ్ళ మీద ఉచ్చాటన ప్రయోగం అనేది సద్విషయం, మంచిది. ఇక నెక్స్ట్ విద్వేషణం. విద్వేషణం ఇది కూడా చాలా డేంజరస్ విద్య, అంతే మంచి విద్య. విద్వేషణం ఎందుకు, ఎప్పుడు, ఎలా చేస్తాం? విద్వేషణం పేరులోనే ఉంది, ఒకరినొకరు ద్వేషించుకునేట్లు చేయడం, ప్రేమించుకునేట్లు చేయడం వశీకరణం అయితే, ద్వేషించుకునేట్లు చేయడం విద్వేషణం. ఇది ఏ సందర్భంలో చేస్తాం మనము అంటే, మామూలుగా విద్వేషణం ఎవరి మీద చేయకూడదు. మనకెవరో శత్రువులు ఉన్నారు, వాడేదో మనకి చెడు చేశాడు, లేదు చెడుగా మాట్లాడని వాళ్ళ భార్యాభర్తలు విడిపోవాలి, కుటుంబం విడిపోవాలి, లేదు వీళ్ళు విడిపోవాలి, ఇలా కోరుకోవడం మంచిది కాదు. విద్వేషణం ఎప్పుడు చేయాలి అంటే, సపోజ్ మనకు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎవరో అడిక్ట్ చేసుకున్నారు, ఏ వశీకరణమో ప్రయోగం చేసినారు, లేదంటే ఏ మందో పెట్టారు, లేదు ఏ చెడుపో చేశారు, లేదు మాటతో హిప్నటైజ్ చేశారు, మెస్మరైజ్ చేశారు, వాళ్ళని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుని మన కుటుంబానికి మన పిల్లల్ని దూరం చేసేస్తారు. అటువంటి సందర్భంలో మనము ఈ విద్వేషణ ప్రక్రియని, ఎవరైతే మన పిల్లల్ని మన నుంచి దూరం చేస్తున్నారో వాళ్ళకి మన పిల్లవాడికి మధ్య విద్వేషణ ప్రక్రియ చేస్తే వాళ్ళు వీడిని వదిలేస్తారు, మీ పిల్లల్ని వదిలేస్తారు.
అలాగే ఎవరైనా ఎవరికైనా ఇలా వశం చేసుకోవడం కానీ, లేదు ఇబ్బంది పెట్టడం కానీ, అడిక్ట్ చేసుకోవడం కానీ, ఇప్పుడు పరిస్థితిలో ఎలా ఉందంటే నేను చూసి చిన్న చిన్న పిల్లల్ని అడిక్ట్ చేసేసుకుంటున్నారు అనేక రకాల ప్రయత్నాలతో. వశీకరణ ప్రయోగం కావచ్చు, లేదా డైరెక్ట్గా కావచ్చు, మాటలు చెప్పి కావచ్చు, ఏదో ఒక రకంగా వశం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారు, చెడగొడుతున్నారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎలా తయారయ్యారంటే ముందంతా ఫ్రెండ్స్ మంచి కోరుకునే వాళ్ళు, ఇప్పుడు ఫ్రెండ్స్ చెడు కోరుకుంటున్నారు. డ్రింక్ చేయడానికి ఫ్రెండ్స్ కావాలి, స్మోక్ చేయడానికి కావాలి, ఏదైనా చెడు పని చేయడానికి కావాలి. ఇలా అయిపోయి వాళ్ళు చెడిపోవడమే కాకుండా మన పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నారు. కాబట్టి ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు దూరం అయితే మన పిల్లలు బాగుంటారు అన్నప్పుడు, పిల్లల విషయమే కాదు పెద్దవాళ్ళు కూడా కొంతమందికి జరుగుతోంది. మంచి అమ్మాయి మంచి భార్యగా ఉంటుంది, ఎవడో ఒకడు వస్తాడు, ఏ ఫోన్ మాట్లాడో ఇంకోటి చేసో ఈ అమ్మాయిని డైవర్ట్ చేసి భర్త నుంచి దూరం చేసి తీసుకెళ్ళిపోతాడు. అలాంటివి తీసుకెళ్ళకపోయినా వాడు చేసే చేష్టల వల్ల ఇటు భార్యాభర్తలు దూరం అయిపోతారు, పిల్లలు జీవితాలు నాశనం అయిపోతాయి. అటువంటి సందర్భంలో లేదు భర్త కూడా వేరే దానిలోకి అడిక్ట్ అయిపోయి, వేరే అమ్మాయిలకో ఎవరికైనా అడిక్ట్ అయిపోయి భార్యను సరిగ్గా చూసుకోకపోవడం, పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోవడం, ఇలాంటివి ఉన్నప్పుడు వీళ్ళ మధ్య విద్వేషణం చేస్తే వాళ్ళు దూరం అయిపోతే మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, కుటుంబంలో అన్యోన్యంగా ఉంటూ హ్యాపీగా ఉంటాం. ఇది విద్వేషణం చేసే ప్రక్రియ. ఇక ఫైనలీ మారడం. ఈ పేరు వింటేనే అందరూ భయపడతారు. మారడం అంటే చంపేయడం కదా, ఒకరిని చంపడం తప్పు కదా అని చాలామంది భయపడతారు. మారణ ప్రయోగం ఎప్పుడు మనం నెగటివ్గా తీసుకుంటే అన్నీ నెగటివ్గానే వినిపిస్తాయి, పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా వినిపిస్తాయి. మా గురువు గారు చెప్పేవాళ్ళు, నృత్యం దర్శయామి అని మంత్రములో వస్తుంది పునఃపూజలో. నృత్యం దర్శయామి అంటే నాట్యం చేసి చూపిస్తాను, నాట్యం చేయించి చూపిస్తాను. అక్కడ నువ్వు ఒక అక్షరం పొరపాటు చేసి నా బదులు మా వేసామంటే నృత్యం దర్శయామి అంటే మృత్యువుని చూపిస్తాను, చచ్చిన శవాన్ని చూపిస్తాను అని అర్థం రాని. అలా ఒక అక్షరంలో అన్నీ మారిపోతాయి. ఇక్కడ మారణం అసలు ఎందుకు, ఎవరిని చంపాలి మనము అని మనం ఆలోచన చేస్తే మనకు కరెక్ట్గా బ్రెయిన్ ఉంటే మనం ప్రతి విద్యని పాజిటివ్గా యూజ్ చేయగలుగుతాం. మన బ్రెయినే చెడిపోయినప్పుడు యద్భావం తద్భవతి. మనమే చెడుగా ఆలోచన చేస్తున్నప్పుడు అన్నీ చెడే జరుగుతాయి, చెడు ఆలోచనలే వస్తాయి. కాబట్టి ఇక్కడ పాజిటివ్గా థింక్ చేద్దాం. మారణం అంటే ఒక మనిషి పూర్తిగా చెడిపోయాడు అనుకుంటాం. డ్రింక్ కానీ, స్మోక్ కానీ, లేడీస్ కానీ, లేదు ఇటు అమ్మాయిలు వేరే వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం, చెడిపోవడం ఇలాంటివి జరిగిన, లేదు హెల్త్ ఇష్యూస్ వచ్చింది, వాళ్ళు చనిపోతారు, లేకపోతే చాలా ఎఫెక్ట్ అయింది వాళ్ళకి. మారణం ఇటువంటి సందర్భాల్లో ఏ వ్యక్తి అయితే చెడిపోయాడో వాడి దుర్వ్యసనాల్ని చంపేయడం, వాడిలో ఉండే దుర్వ్యసనాల్ని చంపేయడం మారణం. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక మంత్రం చెప్పినప్పుడు ఏతత్ ఎవరెవరి పేరు అనుకుంటాం, వ్యక్తి స్థిత సమస్త దుర్వ్యసనాన్ మారయ. ఈ వ్యక్తిలో ఉండే దుర్వ్యసనాలు చనిపోని. ఏతత్ శ్రీణాంతు యో రోగ సమచని తద్రోగ మారయ. ఎవరిలో అయితే రోగం ఉందో ఆ రోగం చచ్చిపోని, అంటే రోగం నశించని. ఇది మారణం. మారణం అంటే ఒక మనిషిని చంపేయడం కాదు, ఒక జీవరాశిని చంపేయడం కాదు. మారణం అంటే చెడుని చంపేయడం, మంచిని బ్రతికించడం. ఇది మారణ ప్రక్రియ. అన్నిటికన్నా అద్భుతమైంది. నేను ఇప్పుడు చెప్పాను కదా, కరోనా వచ్చింది, లేదు విషజ్వరాలు వచ్చింది. అప్పుడు మనము సంకల్పం బలంగా చేసుకుని ఆ పరమేశ్వరుణ్ణి రుద్రునిగా పిలిచి ఏతత్ క్రిమి, కరోనా అనుకోండి, ఏతత్ కరోనా నామధేయస్య క్రిమి సమూహం సంపూర్ణేన మారయ. ఈ కరోనా అనే క్రిమి సమూహం మొత్తం, దానికి సంబంధించిన సమూహం మొత్తం చచ్చిపోవాలి.
అది చచ్చిపోతే మనిషి బతుకుతాడు. కాబట్టి ఇది సద్వినియోగం మారణం గురించి. సరే, వశ్య ఆకర్షణ, సమ్మోహన, ఉచ్చాటన, విద్వేషణ, మారణ క్రియలు ఇవన్నీ కూడా పాజిటివ్గా జరుగుతాయి, నెగిటివ్గా జరుగుతాయి. కానీ దీనన్నింటినీ పాజిటివ్గా యూజ్ చేసుకునే విధానం నేను చెప్పాను. ఇక దీనన్నిటికీ అతీతంగా శాంతి ప్రక్రియ అన్నాను, షట్ప్రయోగాలకు అతీతమైనది. ఇది ఎందుకు? మరి ఇవన్నీ కూడా యూస్ఫుల్ కదా. ఇది శాంతి కర్మ ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు వశీకరణం చేస్తాం, మనకు తెలుసో తెలియకుండో ఎక్కడో పొరపాటు చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి నా దగ్గరికి వచ్చి ఏడ్చింది, నా భర్త సరిగ్గా లేడు, సరే వశీకరణం చేసేద్దాం అని చేసేసాను అనుకోండి, పొరపాటున చేసేసాను. 99% మనం చూసుకోవాలి. విద్యావంతుడు ఎప్పుడు కూడా ఒకరు వచ్చి చెప్తే ఇలా చేయాలి, ఇలా జరుగుతుందంటే వెంటనే ప్రయోగాలు చేసేయకూడదు, అది కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ గురించి పూర్తి తెలుసుకునేకి వాళ్ళని ఫస్ట్ బేసిక్లో మెడిటేషన్లో కూర్చోబెట్టి వాళ్ళ మైండ్ని పూర్తిగా రీడ్ చేయాలి. వాళ్ళ అలవాట్లని, వాళ్ళ క్యారెక్టర్ని అన్నిటినీ రీడ్ చేసి, వాళ్ళ జాతకం చూసి అన్ని రకాల కరెక్ట్ అనిపిస్తే, వీళ్ళు కరెక్టు, వీళ్ళు చెప్తున్న మాట కరెక్టు అని మనకు తెలిసేది ఎప్పుడంటే ఒక 15 days వాళ్ళని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. సరైన విద్యావంతుడైనా అంతే. అలా అబ్జర్వ్ చేసినాక వాళ్ళు కోరుకున్న కోరిక మనం చేస్తాం. సరే, అంత చేసినా మనమేం దేవుడు కాదుగా, అంత చేసినా ఎక్కడో పొరపాటు చేసాం మనము చేస్తున్నప్పుడు. యాక్చువల్గా తర్వాత మనకి అతను మంచివాడని తెలిసింది, భర్త చాలా మంచివాడు, ఈ అమ్మాయిదే పొరపాటు అని తెలిసింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేయాలి? మరి విద్యని ఉపయోగించేసాము, బ్రహ్మాస్త్రం ఒక్కసారి సంధించిన తర్వాత వెనక్కి రాదు. బ్రహ్మాస్త్రాన్ని పంపిస్తే వెనక్కి రాదు. అవతల వ్యక్తిని, అవతల ఎటువంటి శక్తినైనా నాశనం చేస్తుంది. అటువంటి బ్రహ్మాస్త్రాలే మనం ఉపయోగించే మంత్రాలు, తంత్రాలు, యంత్రాలు. అలా యూజ్ చేసినప్పుడు ఒకవేళ ఇలా రివర్స్లో తెలిసింది, అతను మంచివాడు, ఈ అమ్మాయి మంచిది కాదు, ఏదో మనం పొరపాటున చేస్తామన్నప్పుడు ఆ విద్యని వెనక్కి తీసుకునే విధానం శాంతి కర్మ. మనము యూజ్ చేసిన వశీకరణం కావచ్చు, సమ్మోహనం కావచ్చు, విద్వేషణం, ఉచ్చాటనం, మారణం ఏదైనా కావచ్చు, దాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియని శాంతి కర్మ అంటాం. అంటే భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుని, నేను పొరపాటు చేశాను తండ్రి, క్షమించు నన్ను అనుకుని, ఈ శాంతి కర్మ ప్రయోగం అనేది ఒక విధానం ఉంటుంది. ఆ విధానంతో మనము ఆ ప్రయోగాన్ని వెనక్కి తీసుకుంటాం. అలా వెనక్కి తీసుకున్నప్పుడు అతనికి ఏదైతే మనము చేశామో అది మొత్తం వెనక్కి రావడంతో వాళ్ళు నార్మల్ స్థితికి వస్తారు, ముందులాంటి స్థితికి వస్తారు. ఆ తర్వాత భగవంతునికి వదిలేద్దాం, వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది అనేసి. లేదు, ఈ అమ్మాయిని మార్చగలిగితే మారుద్దాం, ఈ అబ్బాయిని మార్చగలిగితే మారుద్దాం, తప్పు ఎవరు చేశారో వాళ్ళని మారుద్దాం, ఇవన్నీ భగవంతుడు చూసుకుంటాడు. కానీ మనం ఈ ప్రక్రియలు చేయడానికి విధి విధానాలు ఇది, చేయాల్సిన పద్ధతి ఇది, దీనివల్ల వచ్చే ఫలితాలు ఇది, దీని గురించిన విషయం వివరణ అనేది ఇదే. ఇంకేదైనా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పినా కూడా సలహాలు, సూచనలు అన్నీ తీసుకుంటాను. నేను గొప్పవాడిని కాదు, చూస్తున్న మీరందరూ గొప్పవాళ్ళు. నేను గురువుని కాదు, మీరందరూ గురువులు. ఎందుకంటే నా నుంచి మంచి వస్తుందో లేదో తెలియదు, కానీ మీ అందరి నుంచి నాకు మంచి వస్తుంది. ఎప్పుడు కూడా మీరు అడిగే ప్రశ్నల వల్ల నా జ్ఞానం పెరుగుతోంది, నేను చేసే విధానాలు మారుతున్నాయి, అన్నీ మంచి జరుగుతోంది, భగవంతుని అనుగ్రహం కలిగింది. మీలాంటి అందరినీ ఇచ్చిన భగవంతునికి కూడా కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అందరి సమక్షంలో. ఏ డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, లేదా కామెంట్ చేయండి. నేను క్లియర్గా చూసుకుని మీకు దానికి సమాధానం ఇస్తాను. ఏ విద్యనైనా మంచికి ఉపయోగించండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది. శుభం భూయాత్.